హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువు వారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా ధ్యానం ద్వారా తర్వాత జ్ఞానం అందుకుంటూ ఉన్నాం. అలానే చివరాఖరిలో సజ్జన సాంగత్యం కూడా చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు అద్భుతమైన ఆ ప్రయాణంలో భాగంగా మనతో పాటు వెంకరెడ్డి సార్ గారు నెల్లూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ప్రతి ఒక్కరు మనము ఇంత చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాము, ఈ అనుభవాలు వింటూ ఉన్నాం, పంచుకుంటున్నాం సజ్జన సాంగత్యం ద్వారా. అంటే మార్పు, అంటే ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం. అంటే ఆ మార్పు ఏదైతే ఉందో అది కూడా ఒక అనుభవం. అనుభవమే జ్ఞానం కదా. ఆ మార్పు అంటే ధ్యానంతో మన ప్రయాణం వల్ల ఇంత మారాము అని అంటే చాలా ఉన్నతమైంది కదండి అసలు ఆ మార్పు అనేది. సో అలాగా సార్ ఈ ధ్యానంతో తన ఒక జీవన శైలి ఎలా మార్చుకున్నారు, ధ్యానం ఒక ప్రయాణం వల్ల ఆ జీవన విధానంలో ఎలా మార్పు వచ్చింది అనే ఒక అనుభవాలను పంచుకునేదానికి మన ఒక టాపిక్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనకి ఈ మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి శతకోటి వందనాలు. అలానే మనల్ని అందరినీ కూడా ఈ జూమ్ సెక్షన్ లో కలిపినందుకు ఈ నీరజ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే ఈ జూమ్ సెక్షన్ లో మన అందరం కలుసుకున్నందుకు మన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కరుడు కట్టిన తీవ్రవాదులను మారవాలంటే చాలా కష్టం. నిజమే కదా, కరుడు కట్టిన తీవ్రవాదులను మారవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ధ్యానం అనే మార్గం పత్రిజీ అందించినటువంటి పిఎస్ఎస్ఎం అనే బాట ఆ కరుడు కట్టిన తీవ్రవాదుల్లో కూడా వెన్నెలు పూయించొచ్చు అని చూపించే ప్రయత్నమే నాలో కలిగినటువంటి మార్పు. ఓకే మాస్టర్స్, అందరికీ తెలుసు నా పేరు వెంకరెడ్డి. నేను విజయ డైరీలో పనిచేసి రిటైర్ అయ్యాను. సో ప్రస్తుతం మిల్క్ సొసైటీ విలేజ్ లెవెల్లో పనిచేస్తూ యోగ సాధన, యోగా ట్రైనర్ గాను, అలానే ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ పేషెంట్ల అమ్మడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళనే ఆ ఇబ్బందుల్లోంచి బయట తీసుకొచ్చే ప్రయత్నంలో నా ఖాళీ సమయాన్ని వాడుకుంటున్నాను. నిజంగా అందరి జీవితాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ నా జీవితం ధ్యానంలోకి రాకముందు దుర్లభం. ఎందుకని? ఎవరు చేశారు? నా తల్లిదండ్రుల, లేదా నన్ను పుట్టించిన దేవుడా, లేదా సమాజమా? ఎవ్వరు కాదు, నాకు నేనే. కానీ ఆ రోజు తెలియదు. ఆ రోజుకి కారణం మా తల్లిదండ్రులని, దేవుణ్ణి నిందిస్తూ, నా చుట్టుపక్కల వారిని నిందిస్తూ, వీళ్ళందరి వల్ల నేను ఇలా అయ్యాను అలా అయ్యాను. నా ధ్యాన స్థితికి కారణం పక్కన మిత్రులని అనుకుంటూ ఉండేవాడిని, వాళ్ళని తిట్టుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత, యోగ సాధనలోకి ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా ఆ స్థితిలో అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో మొట్టమొదట నా వాక్
నిజంగా నా వాక్ అద్భుతం అనుకునేవాడిని. ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు నా మిత్రులతో, ఎందుకంటే వయసులో వాళ్ళందరికాడికి పెద్దోడు కాబట్టి నా మాటల్ని బరాయించేవాడు పాపం మౌనంగా. అదొక అలుసుగా తీసుకొని వాళ్ళని హింస పెట్టే విధంగా, వాళ్ళు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మనసులో మాట మనకి ఎప్పుడైనా చెప్పినట్లయితే, ఏదైనా వాదన జరిగినప్పుడు ఆ మనసులో మాటను కూడా బయట చెప్పి వాళ్ళ నోర్లు గట్టించి నా మాట నెగ్గే విధంగా తయారై ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందే వ్యక్తుల్లో మొదటి నా వాక్కుని నేను అలా వాడుకున్నాను. నేను విద్యా డైరీలో పనిచేస్తే మా ఎండి కూడా అనేవాడు, ఏం వెంకురెడ్డి ఇంత పాజిటివ్ ఉందే, నీకు పాజిటివ్ కనపడదా, నెగిటివే ఎదుగుతావు ఎందుకు అనేవాడు. ఎందుకని? మనం నెగిటివ్ ఎదిగితే కదా హైలైట్, అంతే కదా, నెగిటివ్ పట్టుకుంటే కదా మనం హైలైట్ అయ్యేది. సో అలా ఉండేది. మనం నెగిటివ్ పట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మెయిలర్ గా అనిపించుకునే విధంగా అప్పుడు చాలా అద్భుతం అనుకునేవాడిని. నా నా వాక్ చాలా అద్భుతం. నా వాక్ అందరూ కూడా భయపడుతున్నారు అనుకున్నాను. వాళ్ళు మౌనంగా ఉంటే వాళ్ళది అది భయం అనుకునే ఫీలింగ్ తో నేను ఒక రకమైనటువంటి అహంకారపూరితంగా ప్రవర్తించేవాడిని. అది నాకు అర్థమయ్యేది కాదు. మా మిత్రుడు ఒక మిత్రుడు అనేవాడు, వయసులో పెద్దవాడిని కదా అనేవాడు. నేను ఎక్కడన్నా వాదనకి దిగినప్పుడు నా మేలు కోరి చాలా అద్భుతమైన వ్యక్తి అనేవాడు, ఎంకన్నా అనిపించుకో అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఎంకన్నా అని ఎందుకు అనిపించుకోవాలనేది అర్థమయ్యేది కాదు. దాంట్లో ఉండే మధురం నాకు అర్థం కాల ఆ రోజు. ఎందుకని? కళ్ళు బయర్లు గమ్మాయి అహంకారం. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మనకి సార్ చెప్తాడు, మనం నోటిలో నుంచి వచ్చే మాటే మన నొద్దట రాత అని పత్రిజీ సారు చెప్పినటువంటి సందర్భం. అదే మన పూర్వీకులు, మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేవాళ్ళు. సో ఎప్పుడైతే నా మాటని ఎదుటి వ్యక్తుల్ని నొప్పించకుండా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత సవరించుకొని మార్పు చేసుకున్నందువల్ల దూరమైన ఆప్త మిత్రులు కూడా అద్భుతంగా దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే స్థితి. మరి ఏంది తేడా? అప్పుడు ఎందుకు అలా ప్రవర్తించాం, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తించాం? అప్పుడు వచ్చిన ఫలితం ఏంది, ఇప్పుడు వచ్చిన ఫలితం ఏంది అని ఆ బేరీ చేసుకుంటే అప్పుడు తాత్కాలికమైన అహంకారపూరితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఏదో పొందాను అని కలలుగన్నానే గాని ఏమి పోగొట్టుకున్నాను అనేది అర్థం కాలేదు. ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ అహంకారాన్ని తగ్గించుకొని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ వాళ్ళతో సఖ్యతగా మెలుగుతున్నట్లయితే గతంలో ఏం పోగొట్టుకున్నానో అది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమయ్యింది, చాలా కోల్పోయాను అని. నేను పుట్టింది 1964లో అయితే నేను యోగా సాధనలోకి వచ్చింది 2006లో. 2017లో ధ్యాన జీవితంలోకి వస్తే అప్పుడు అర్థమైంది, నాకు వయసు పెరిగిందే గాని అది శరీరానికి అహంకారానికి వయసే గాని మార్పుకి వయసు కాదు. ఎప్పుడైతే నేను ధ్యాన జీవితంలోకి యోగ సాధనలోకి వచ్చిన తర్వాత శారీరకంగా బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఏదో ఒక ఆందోళన. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి 2017లో ప్రవేశించిన తర్వాత అసలు అద్భుతం, అసలు ఆనందం అంటే ఏందో చూడగలిగి
అప్పుడు ఆనందం వేరు. మందు తాగితే ఆనందం, చేతులాటాడితే ఆనందం, వాళ్ళని ఏదైనా అంటే ఆనందం, కొన్ని వాదనలో నా మాట నెగ్గితే ఆనందం. ఇలా 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 పడే స్థితిలో నా జీవితం అంతా ఉదయం లేస్తే 7కో 8కో గంటలకు లేచి ఏదో ఉదయం 2 గంటలు సాయంకాలం 2 గంటలు, అప్పట్లో డైరీలోకి వెళ్ళలేదు. గ్రామంలో ఉండే మిల్క్ సొసైటీలో ఉదయం 2 గంటలు సాయంకాలం 2 గంటలు పనిచేసి నా జీవితం అయిపోయింది. ఇంకా అంతా ఈ 4 గంటలే నా జీవితం అనుకున్నటువంటి స్థితిలో, నేను ఇంకేమీ చేయలేనన్న స్థితిలో, అనారోగ్యకరమైనటువంటి స్థితి, ఈసనోఫిలియా, షుగర్, బీపీ, టెన్షన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇట్లా కొన్ని అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ మానసికంగా కూడా కృంగేవాడిని. రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు. రాత్రుల్లో నిద్ర పట్టకపోతే ఒక పొద్దుగాడు లేచి, ఏంది అందరూ హాయిగా నిద్రపోతున్నారు, నాకెందుకు పట్టింది ఇది, ఏ జన్మలో చేసిన పాపం ఇది అని బాధపడిన రోజులు, ఎందుకబ్బా ఈ జీవితం, చనిపోతే బాగుండనిపించే రోజులు, ఎప్పుడో నైట్ 1 గంటకు 2 గంటలకు ఏడ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. ఆ స్థితిగతుల్లో దానికి కారణం నాకు ఆ రోజు తెలిసేది కాదు. నా ఆహారం ఒక కారణం, నా ఆలోచనలు ఒక కారణం, నా పని విధానం ఒక కారణం, నేను నలుగురితో తిరిగే విధానం ఒక కారణం అని ఆ రోజు నాకు తెలిసేది కాదు. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత, ధ్యానము సత్యజ్ఞాని ప్రసాదని, అంటే ధ్యానము జ్ఞానాన్ని అందిస్తుంది అని మన మాస్టర్స్ చెప్తుంటే ఫస్ట్ లో నమ్మేవాడిని కాదు. తర్వాత అర్థమైంది, జ్ఞానము అంటే ఏదేదో అనుకునేవాడిని నేను. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం అంటే ఏదో భగవద్గీత అర్థం కాని శ్లోకాలు, ఇలా ఏదో సంస్కృతంలో చెప్తుంటారు, అది కదా అనుకునేవాడిని. సులభతరంగా పత్రిజీ ఇచ్చినటువంటి 18 ఆదర్శ సూత్రాలలో ఎంతో ఈజీగా మానవ జన్మ అపరూపంగా తీర్చిదిద్దుకోవడానికి ఎలా అనేది మన మాస్టర్స్ ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు ఆహారాన్ని మార్చుకున్నాం. అంతకుముందు నాన్ వెజ్ తినేవాడిని, ఇష్టం. అయితే పత్రిజీ సార్, నేను ధ్యానంలోకి రాకముందు 2011లో పత్రిజీ సార్ నెల్లూరు వచ్చినప్పుడు 1 డే క్యాంప్ కి అనుకోకుండా నా మిత్రులతో వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ఆ 1 డే క్యాంప్ లో ఒక మిత్రుడు, సార్ ధ్యానం చేసేవాళ్ళు, యోగ సాధన చేసేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అంటారు, ఎంతవరకు కరెక్ట్ అని ఆ మిత్రుడు అడగటం. సో పత్రిజీ దానికి జీవహింస మహాపాపము అనే దాని మీద వివరణ చాలా సగటు మనిషికి అర్థమయ్యే విధంగా చెప్పటం, అది ఎందుకో నా మనసుకు నచ్చి నేను 2011లో పత్రిజీ గారి యొక్క వాక్కు ద్వారా ప్రేరణ పొంది ఆ క్షణం నుంచి నేను నాన్ వెజ్ మానేశాను. యాక్చువల్ గా నేను 2017లో నేను ధ్యానంలోకి వచ్చాను. 2011లో నేను ధ్యాన మార్గంలోకి రాలేదు. ఎందుకనో ఆయన ఆ క్లాస్ కి రావటం, ఎందుకంటే ఇక్కడ వాక్కు కూడా చాలా మనం గొప్పగా చెప్పుకోగలగాలి. ఎందుకంటే నేను మంత్రి గారి ఫాలో అయ్యాను అప్పుడు దాకా. నాకు ఇష్టం, ఎందుకంటే మంత్రి గారు యొక్క పుణ్యమే నేను ఇవాళ జీవించున్నాను. ఎందుకంటే కిడ్నీలో ప్రాబ్లం జనరల్ గా వైద్య శాస్త్రంలో 2.75 వెళ్ళిన తర్వాత క్రియాటిన్ అది కంట్రోల్ అయ్యేది కాదు. మెడిసిన్ తో చాలా ఇబ్బందులు పడుతుండేవాడిని. నా మిత్రులు ఎంతో మంది ప్రాణాలు వదిలిన సందర్భం, ఆ డయాలసిస్ కి వెళ్ళిపోయి
ఇబ్బందులు పడిన సందర్భం, తగ్గిన సందర్భాలు ఎక్కడా లేవు. మా పుణ్యమో ఏమో అప్పుడు నెల్లూరు వచ్చేవాడు సారు, 3వ ఆదివారం మంత్రి గారు వచ్చి ఆయన చెప్పిన డైట్ నేను ఫాలో అయినందువల్ల ఆ ఒక్క సంవత్సరం నేను చేసిన ఉదయం మొలకలు, మధ్యాహ్నం ముడి బియ్యపన్నం, సాయంకాలం ఫ్రూట్స్ తింటూ 1 ఇయర్ ఎప్పుడైతే నేను డైట్ క్రమం తప్పక ఫాలో అయితే అసలు గాలిలో తేలటం అంటే ఏందో నాకు అర్థమైంది. అప్పుడు ఆ స్థితిగతుల్లో నాకు మంత్రి గారు చెప్పేవాడు, ఇది మన ఆహారం కాదు అని ప్రోత్సగుచ్చినట్టు సైంటిఫిక్ గా బాడీ నిర్మాణాన్నితో సహా చెప్పేవాడు. అయినా నాకు ఎక్కేది కాదు. ఎందుకని ఆ వాక్ నాకు పనిచేయలే. పత్రిజీ సార్ అంత వివరం చెప్పల, మంతెన గారు చెప్పినంతగా చెప్పల. చిన్న జస్ట్ చెప్పాడు సార్. ఆ ఒక్క రోజుకే ఎంతో ప్రేరణ పొంది ఎంత ఈజీగా మానేశాను నాన్ వెజ్. సో మానేసిన తర్వాత ఎంతో అద్భుతం. అసలు చాలా సమస్యలు, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇట్లా చాలా సమస్యలు కంట్రోల్ అయ్యి ఎప్పుడైతే 2017లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆనందం వేరు, నా పని విధానం వేరు. అంతకుముందు ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు పనిచేసి నా జీవితం అయిపోయింది అనుకునేవాడిని. ఆ మిగతా సమయాన్ని మిస్యూజ్, చెట్లాడకని, తాగేదానికని, వాళ్ళ కాడని, వీళ్ళ కాడని రకరకాలుగా ఎంజాయ్ చేసేవాడిని. అది ఎంజాయ్ అని అనుకున్నా, నాకు తెలియదు ఎంజాయ్ అంటే అదే అనుకున్నాను. తర్వాత క్రమక్రమంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత యోగ సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఉదయం 4 గంటలకు లేచి నా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తే ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు ధ్యానంతో పాటు యోగతో పాటు నా రోజువారీ కార్యక్రమాలు ఉదయం 2 గంటలు మిల్క్ సొసైటీలో పనిచేస్తూ మిగతా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన మొదలైంది. ఎందుకంటే ధ్యానం చేసాం, జ్ఞానాన్ని పొందాం, ధ్యానం చేసాం, శక్తిని పొందాం. మరి ఆహారము వ్యవహారం కూడా ఉండాలి కదా. వ్యవహారం ఉన్నప్పుడే కదా మన కుటుంబ సభ్యులు కానీ, సమాజం కానీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఆ స్థితిలో ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఎదగాలి అంటే ఎక్కడో ఒక దగ్గర పని చేయాలి. ఎందుకంటే కూర్చొని తినేంత ఆస్తి పరుణ్ణి కాదు, అట్లని మరీ పని చేస్తే తప్ప మరీ తిండి లేదు అనే స్థితి కాదు, మధ్యస్థంగా ఉండే స్థితి. కాబట్టి ఏదో ఒక పని అయితే చేయాలి. ఎందుకంటే జానడు పుట్టను నింపుకోవడానికి, నన్ను నమ్ముకున్న కుటుంబ సభ్యుల్ని పెంచుకోవాలంటే, పోషించుకోవాలంటే ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి. మరి ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు పని చేస్తున్నాను. ఇంకా ఖాళీ సమయం చేతులు 5-6 గంటలు. ఎందుకని? ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో బుద్ధి వికసించి, అరే నేను అంతకుముందు అలా ప్రవర్తించాను, ఇప్పుడు అలా కాదు కదా, మంచి ధ్యాన మార్గంలోకి వచ్చాను, యోగ సాధన చేస్తున్నాను, 10 మందికి మంచి చెప్తున్నాను, ఈ పనులు చేయొచ్చా చేయకూడదా అని నాకై నేను మదన పడుతూ కొన్నిటిలోంచి బయటికి రావటం. ఎప్పుడైతే మనం వ్యసనాల్లోంచి బయటకు వచ్చామో నా చేతిలో అపరూపమైనటువంటి 4-5 గంటల సమయం ప్రాపంచిక జీవితానికి వాడుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితానికి వాడుకోవడానికి అవకాశం కలిసి వచ్చింది. అప్పుడు విజయ డైరీలోకి, అంతకుముందు నేను ఎన్నో తడవలు ట్రై చేశాను విజయ డైరీలోకి పోవాలని. అంటే మిల్క్ సొసైటీలో పనిచేస్తున్నాను, డైరీలోకి వెళ్తే బాగుందంటే ఎక్కడ అవకాశం వచ్చేది లేదు. ఎందుకని? మన నోటి పవర్ అట్టాడితే, వీడితే ఎందుకు, ఈయన తీసుకొచ్చి చెడు పెట్టుకుంటే లేనిపోయిన తలకాయ నొప్పులు, వీడు ఎంతసేపు పొద్దులో విమర్శిస్తుంటాడు, వీడితో ఎందుకు అబ్బా దూరంగా ఉంటే బాగు, ఎందుకంటే మన నోరు అట్టాడిది. సో వీడితో తలకాయ నొప్పి అని దూరంగా పెట్టారు.
ఎప్పుడైతే నేను ఈ మార్గాన్ని ధ్యాన మార్గంలోకి వచ్చి యోగా సాధన చేస్తూ 10 మందికి నాకు నచ్చింది, నేను ఆచరించింది చెప్పటం మొదలైన తర్వాత డైరీలో పిలిచి ఉద్యోగం ఇచ్చారు. డైరీలోకి నేను ఎంత ప్రయత్నం చేసినా రాంది నా నోటి ద్వారా, నా నోటి అంటే నా వాక్కు ప్రభావం మార్చుకున్నందువల్ల అదే వాక్కు పిలిచి డైరీలో జాబ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ప్రతిభని నా మనసుకు నచ్చినట్లుగా ఎక్కడ ఒక చెడ్డ పేరు రాకుండా ఎంతో మందికి ఎగ్జాంపుల్ గా మనుషుల డాక్టర్ అనిపించుకునే స్థితిలో నేను నా వృత్తిరీత్యా మిల్క్ సొసైటీ విజయ డైరీలో సూపర్వైజర్ గా పనిచేశాను. ఫస్ట్ లో అయితే నేను నన్ను అనేవాళ్ళు, ఏమనుకోదు, మాది గ్రామీణ వాతావరణం కాబట్టి మా భాష కూడా ఒక రకంగా ఉండేది. ఎందుకంటే పెడద్రంగా ఉండేవాడు కదా, ఈ నా కొడుకుతో పని కాదు అనేవాడు. అట్లాంటిది నేను రిటైర్ అయ్యే స్థితిలో నన్ను అనేవాళ్ళు వెంకరెడ్డి ఈజ్ కామ్ గోయింగ్ అనేవాళ్ళు. ఎలా సాధ్యం ఎన్ని ధ్యానం అనే అద్భుతమైనటువంటి స్థితిలో. ఎందుకంటే అసలు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడైతే నేను కొనుక్కునే ముందు ధ్యానం చేయటం అలవాటు పడ్డా, అంతకుముందు భయంగా ఉండేది. ధ్యానం చేస్తే నాకు పట్టేదే నిద్ర పట్టకపోయా. మాస్టర్స్ అంతా ధ్యానం చేయమంటుండారు పడుకోబోయేటప్పుడు, నిద్ర లేసిన వెంటనే ధ్యానం చేయమంటుంటారు. నాకు పట్టేదే 4 గంటల నిద్ర అయితే మళ్ళీ ధ్యానం 1 గంట 2 గంటలు చేస్తే నిద్రకు భంగం అవుతుంది అని చాలా రోజులు మిస్యూజ్. ధ్యానంలోకి వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని కొనసాగించేవాడిని కాదు. ఎందుకని? భయం, నిద్ర పట్టదేమో. ఎప్పుడైతే మనకు నచ్చిన మాస్టర్లు అంటే మన మనసుకి అంటే చెప్పే విధానం కొంత వరబడి ఉంటుంది కదా, ఆ నచ్చిన మాస్టర్ చెప్పినప్పుడు మంచం ఎక్కేటప్పుడు, మంచం దిగిన తర్వాత చేయమని చెప్పిన తర్వాత, ఎప్పుడైతే నేను మిల్క్ సొసైటీ నుంచి వచ్చేసి 9:30కి వచ్చి కొంచెం ఫ్యామిలీతో పాపాలతో కొంచెం ఎంజాయ్ చేస్తూ 10 గంటలకి నేను ధ్యానంలో కూర్చుంటే 10:30, 11 దాకా ధ్యానం చేసుకుంటుంటే నిద్ర అసలు ఎంత అద్భుతమో. మరి ఆ నిద్రకి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను ధ్యానంలోకి రాకుండా. ఎందుకంటే మనిషికి 7 రకాల సుఖాలు అవసరం. అతి ముఖ్యమైన సుఖాలు నిద్ర, ఆహారం. ఈ నిద్ర ఆహారాన్ని కూడా, ఆహారం పిచ్చి పిచ్చిగా తీసుకునేవాడిని, నిద్ర కూడా చెప్పాను కదా, ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు ఉంటే వ్యసనము, లేదంటే బద్ధకం, పాలు మాలిక అంటే నిద్ర. ఎప్పుడైతే మనకి నిత్యం అవసరమైనటువంటి ఆహార విషయంలోనూ నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని మన మాస్టర్స్ చెప్పినందువల్ల, అసలు ఆహారం అయితే నిజంగా ధ్యానంలోకి రాకముందుకి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్తే నమ్మరు కానీ పాతకాలంలో ఎంత తింటున్నానో అందులో 5వ వంతు మాత్రమే ఇప్పుడు తింటారు. ఎవరు నమ్మరు నా ఆహారం అంటుంటారు నన్ను. ఏమిరా దీన్ని ఎట్ట బతుకుతావురా, నీరసం రాదా? మరి బలమైన ఆహారం నేనేం చేయాలి? నెత్తిన ఏమన్నా బరువులు పెడుతున్నానా, కష్టం చేస్తున్నానా? కూర్చునే పనే కదా, మన పనికి తగ్గ ఆహారం కదా ఇవ్వాలి. మరి అప్పుడు అనిపించింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, అనవసరంగా నేను ఎక్కువ తినేసేని, ఎందుకు తిన్నాను అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, దేవుడు మనకి కొన్ని నూకలు ఇస్తాడంట. తెలుసు కదా, నూకలు అంటే గింజలు, అంటే ఆహారపు గింజలు. దేవుడు మనకి ఆహారపు గింజలు ఇచ్చినప్పుడు
అవి తక్కువగా తింటూ ఎక్కువ కాలం బతకమని ఇస్తాడంట దేవుడు. నాలాంటి వాడు ఏం చేశాడంటే ఆత్రంతో అందినంత తిని సమస్యలు తెచ్చుకొని తొందరగా పోయేదానికి సిద్ధంగా ఉన్నాయి దీంతో రాకముందే. దీంతో రాకముందే వెళ్ళిపోండేవాడిని. యోగ సాధనలోకి ధ్యాన సాధనలోకి రాకపోతే వెంకరెడ్డి అనేవాడు ఉండడు భౌతికంగా. ఏదైనా ఫోటోల్లో ఉంటే ఉండొచ్చేమో కానీ భౌతికంగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆహారాన్ని నియంత్రించుకోగలిగాను. నిద్రని శరీరానికి ఎంత అవసరమో అంత సుఖ నిద్రని ఆనందంగా నిద్రపోగలుగుతున్నాను. తక్కువ ఆహారంతో ఎక్కువ ఎనర్జీని పొందగలుగుతున్నాను. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ధ్యానంలో మనకి చెప్పే మాస్టర్స్ యొక్క సత్సంగాల ద్వారానే కదా. నేను అనుకునేవాడిని నాకు ఒక మంచి గురువు దొరికితే చాలు, నాకు ఎక్కడన్నా మంచి గురువు దొరికితే చాలు, నాకు మంచి గురువు దొరికితే చాలు, నాకు మంచి గురువు దొరికితే చాలు అని ఎదురు చూసేవాడిని. అయినా నేను అడిగేసేవాడిని కాదు. దొరికితే బాగున్ను అడిగేసేవాడిని. ఎప్పుడైతే ఒక యోగి ఆత్మకథ చదువుతుండే సందర్భంలో ఇదే ఆలోచన యోగానంద సార్కి వచ్చింది. ఆయన తపన పడుతున్నాడు, ఇల్లు వదిలేశాడు, తిరుగుతున్నాడు, ఆడకపోతాడు, ఏడకపోతాడు, నాకు సరైన గురువు కావాలని తిరుగుతున్నాడు. ఆఖరాకి యుక్తేశ్వర సార్ యొక్క ఆశ్రమం దొరకండి సార్. మరి నాకెందుకు దొరకలేదు? నాకు ఆ తపన లేదు. కావాలని కోరుకుందే గాని అడిగితే ఇట్లేదు. ఎప్పుడైతే ఒక్క అడుగు బుద్ధాహుడ్ అనే ధ్యాన కేంద్రంలో అడుగు పెట్టాను, అసలు ఎంతెంత అద్భుతమైన మాస్టర్స్. ఇవాళ నీరజ మేడం మనందరికీ ప్రతిరోజు ఎలా అయితే అద్భుతమైన మాస్టర్స్ ను మనకి అందిస్తూ జ్ఞానాన్ని పంచుతుందో, అలానే మాకు నెల్లూరులో బుద్ధాహుడ్ అని అద్భుతంగా జరిగింది. అసలు అంత అద్భుతమైన మాస్టర్స్ క్లాసులు చెప్పేటప్పుడు అంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందబట్టే కదా ఆహారం అంటే ఏంది, ఆహారం ఎందుకు తీసుకోవాలి, ఈ శరీరానికి బతకడానికి తీసుకోవాలన్నా తినడానికి బతకాలన్నా అన్న క్లారిటీ. అంతకుముందు ఆ క్లారిటీ లేదు, ఇప్పుడు ఆ క్లారిటీ ఉంది. ఎందుకని ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మాస్టర్స్ చెప్పే జ్ఞానం పొంది క్లారిటీ ఆఫ్ మైండ్, ప్రతి విషయంలో కూడా క్లారిటీ. అంటే పంచేంద్రియాలను, అంటే ఏమి చూడాలి, ఏమి చూడకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఇట్లా ఈ పంచేంద్రియాల మీద సరైనటువంటి జ్ఞానాన్ని మనం అందుకోబట్టి వాటిల్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. తద్వారా అద్భుతమైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే అది చెప్తే అలివి కాదు. నిజంగా చెప్తుంటాను, నాకు ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉండేది. నాలో అద్భుతమైనదంటే నేను భలే గాల్లో తేలుతున్నాను అనడానికి అదొక కారణం. నాకు బాడీ నొప్పులు అంటే మా మిసెస్ ని కొత్తమనేవాడిని. పాపం వచ్చేది. ఎంతసేపు వస్తారు వాళ్ళు కూడా, ఏదో మన నోటికి భయపడి, పురుషాధిక్యత ప్రపంచం కదా, వాడు తిడతాడనో కొడతాడో, కొట్టలేదు కానీ తిట్టుంటాం కదా. సో ఈ ఈ నస భరాయించలేక వతత పాపం అలానే నిద్రపోయేది. ఒక్కరోజు పాపం బాధపడేది. ఎందుకంటే వాళ్ళకి చేతుల నొప్పులు కదా. అప్పుడు అనిపించేది, మాకు మిల్క్ సొసైటీలో అధ్యక్షుడిగా ఉండేవాడు పాల్చెల్ల వెంకరెడ్డి గారు. మాకు గాడ్ లాంటాడు అతను. అసలు బాడీ పెయిన్స్ ఉండేవి కదా ఆయన. అప్పుడు అనిపించింది నాకు, ఇలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అనుకునేవాడిని. నేను విజువలైజేషన్ అంటే మనల్ని మనం అలా ఊహించుకునేవాడిని. అది నాకు ఆ రోజు అర్థమయ్యేది కాదు.
దాని ప్రభావం ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ధ్యానం ద్వారా ఆ స్థితికి ఎదగగలిగాను. ఇవాళ నిజంగా బాడీ పెయిన్స్ అనేది అసలు నాకు తెలియదు. ఒక్క తడ వత్తమంట కావాలని. వత్తబోయేటప్పుడు చెప్తా, వద్దులే నేను తమాష వత్తతావా లేదా అనే దానికి నేను చెప్పేది, నాకు ఆ నొప్పులు లేవు అని చెప్పగలను. ఇవాళ నేను డ్యూటీ చేస్తుంటే అంతకుముందు భారంగా చేసేవాడిని. ఇప్పుడు అద్భుతంగా ఆనందంగా గాలిలో తేలిన. నేను ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి నేను యోగా క్లాస్కి నెల్లూరు వెళ్తుంటే దాదాపు 12 కిలోమీటర్స్ దామరమడుగు టు నెల్లూరు. అర్లీ మార్నింగ్ 5కి లేచి నేను 5కి వెళ్తుంటే అసలు మంచు కాలం కాదు, వర్షాకాలం కాదు, ఎండాకాలం కాదు. ఎండని ఎంజాయ్ చేస్తూ, మంచుని ఎంజాయ్ చేస్తూ, వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ, ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఆగిన సందర్భాలు లేకుండా నేను క్లాసులకు వెళ్ళాను అని అంటే ఎంత అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే విజయ డైరీలో నేను పనిచేసిన తర్వాత నాకు సెలవులు పెట్టకుండా డ్యూటీలు చేస్తే సెలవుల డబ్బులే దాదాపు 1,00,000 పైనే వచ్చి రిటైర్ అయిన తర్వాత. ఇది సెలవుల డబ్బులు, అందరూ సెలవులు వాడుకుంటారు, మేము వాడుకోవాలా. ఎందుకని? అవసరాలు రాలా. కాబట్టి ఈ స్థితికి అందరికి కారణం ధ్యానమే కదా. ఎలా ఉన్నోళ్ళం? నలుగురిలో అసహ్యం అనిపించుకుంటూ, నలుగురిని హింస పెడుతూ, నానా చెత్త తిని ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకొని, భూమికి భారంగా, కుటుంబాన్ని ఉద్ధరించాల్సిన స్థితిలో ఉండాల్సినటువంటి నేను అలా కాకుండా ఉన్నటువంటి జీవితానికి ధ్యానము కారు చీకటిలో అద్భుతమైనటువంటి వెలుగులాగా పిఎస్ఎస్ఎం నా జీవితంలోకి వెలుగుని నింపింది. అది చెప్తే నమ్మరు. ఎందుకంటే అది ఆనందిస్తేనే, అది అనుభవిస్తేనే అది నమ్మగలరు. ఎందుకంటే ధ్యానము, ఎందుకంటే పాతకాలంలో బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. సంబంధం లేకుండా మనసు ఒక పక్క, శరీరం ఒక పక్క. తద్వారా అనేక సమస్యలు. అన్ని సమస్యలకి మనసే కదా ప్రధానం. సో ఎప్పుడైతే ధ్యానము, యోగ సాధన మనసు శరీరాన్ని కలపటము అద్భుతం. కాబట్టి నేను 1 గంట 2 గంటల ధ్యానం చేసిన నేను ఎప్పుడు కూడా 24 గంటలు నేను ధ్యాన స్థితిలోనే ఉంటాను. ఎందుకని? ఎప్పుడు కూడా నా మనసు శరీరము కలిసే ఉంటాయి కానీ విడిచే అవకాశమే లేదు. ఎందుకని? ధ్యానం నేర్పించింది ఎరుకలో ఉండమని. ధ్యానం నేర్పించింది శ్వాస మీద ధ్యాస. ధ్యాస అంటే ఆ 1 గంట సేపే కాదు, తక్కిన జీవితం అంతా. మాట్లాడితే మాట మీద ధ్యాస, పని చేస్తే పని మీద ధ్యాస, మోషన్కి వెళితే మోషన్ మీద ధ్యాస, ఆహారం తింటే ఆహారం మీద ధ్యాస, మాట్లాడితే మాట మీద ధ్యాస, స్నానం చేస్తే స్నానం మీద ధ్యాస. ఎక్కడ మనం ఉంటే అందులో ఇమిడి ఉండటమే. శ్వాస మీద ధ్యాస ద్వారా నిత్యము మనం ధ్యాన స్థితిలో కొనసాగేదానికి అవకాశం కుదిరింది. మరి ధ్యానం అనే 1 2 గంటలో లేకపోతే నా తక్కిన 22 23 గంటలు నేను మనసు శరీరం కలిసి నడిచే అవకాశం ఎక్కడన్నా ఉందా? లేదనే కదా 2006 దాకాను 2017 దాకా జీవన విధానం ఆ 2 కలవకనే కదా సమస్యలు. ఇప్పుడు అలా కాదు కదా. ఎంత సమయం, ఎక్కడ కావాలంటే అక్కడ క్లాసులు చెప్పడానికి సమయం దొరుకుతుంది, ధ్యానం చేయడానికి సమయం దొరుకుతుంది, కౌన్సిలింగ్ కి ఎవరికన్నా బాగలేని వాళ్ళకి చెప్పడానికి సమయం దొరుకుతుంది, కడుపు నింపుకోవడానికి
సమయం దొరుకుతుంది. ధ్యానుడు పొట్ట కోసం కాపాడుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. మరి ఇన్ని పనులు అంతకుముందు చేయలేదే, ఇప్పుడు ఎక్కడ కుదిరింది? నిజంగా మన మాస్టర్స్ చెప్పినట్టు ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదం. ఎందుకంటే చాలీజాలని జీతాలు, చాలీజాలని సంసారాలు. ఈ సంసారంలో ఎంత చెప్తుంటారు కదా, ఇన్నర్ వాయిస్ అంటుంటారు. నా జీవితంలో నాకు పెద్ద అనుభవాలు, అయినా ఒక్క అనుభవం అద్భుతంగా చెప్తాను. ధ్యానం చేసేటప్పుడు నాకు ఒక సమయంలో ఇంట్లో, అంటే మాకు రేకుల ఇల్లు ఉండేది. గవర్నమెంట్ ఏదో హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు ఇస్తే కట్టుకోవాలనే కోరిక. ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత. మరి ఆ వయసులో అప్పు చేసి, డబ్బు అయితే లేదు, అప్పు చేసి ఇల్లు కొంటే, మరి ఇల్లు కడితే ఆ అప్పు తీరేది ఎలా? ఈ స్థితిలో, ఎందుకంటే ఎడం వైపు ఒక మిద్ది కట్టారు, కుడి వైపు ఒక మిద్ది కట్టారు, దాయాదులే, మధ్యలో నేనుంటా. ఎంత అటు చూసినా ఇటు చూసినా వాళ్ళని చూసి ఆడవటం కాదు, కానీ నేనేదో కొంచెం మార్చుకుంటే బాగుందనే కోరిక అయితే కలిగి, కానీ ఆర్థిక స్థితి బాగలేక నలగతా ఉండాలి. గవర్నమెంట్ స్కీమ్ లోకి వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, నరకం చూసే ఒక 6 నెలలు. అయితే ఒకరోజు ధ్యానంలో కూర్చొన్నప్పుడు, ఈ బాధలు పడుతూ ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మంచి స్థితిలో వద్దు 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 అని 3 తడవల వినపడేది. అది ఎలా ఉందంటే మా మదర్ వాయిస్ లాగా ఉంది. మా మదర్ చనిపోయి ఉంది అప్పుడు, ఒక 2-3 ఇయర్స్ అయింది. కళ్ళు మూసుకొని ఉన్నాను, ఎక్కడిది ఈ వాయిస్ అని ఆలోచించాను. వద్దు 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 అన్నదంటే అంతే. నిద్రలేసి నా కుటుంబ సభ్యులందరినీ పిలిచాను. పాప, గవర్నమెంట్ వచ్చి శాంక్షన్ ఆర్డర్ చేతికి ఇచ్చినా ఇంకా నేను ఇల్లు కట్టట్లేదు అని అందరికి చెప్పేశాను. అరే, చెప్పిన మరుక్షణం నా దుఃఖం లేదు, నాకు బాధ లేదు. మరి 6 నెలలు కడదామా వద్దా, ఊగిసలాట, క్లారిటీ లేదు. ఎప్పుడైతే మా మదర్ గొంతు ధ్యానంలో ఇన్నర్లో నుంచి ఎప్పుడైతే మదర్ గొంతు రూపంలో వద్దు 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 అన్నదంటే, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి నేను కూడా వద్దు వద్దు అనుకుంటే అసలు మనసు ఎంత తేలికైపోయిందో, క్లారిటీకి వచ్చాం. అంతకుముందు క్లారిటీ లేదు, ఇప్పుడు క్లారిటీకి వచ్చాం. అసలు ఎంత అద్భుతం. అయితే ఇంకో గొప్ప విషయం చెప్పమంటావా? ఎందుకంటే నా సంకల్పం ఉంది కదా, నాకు ఇల్లు అంటే ఆ పక్క ఉంది ఈ పక్క ఉంది, వాళ్ళంతా కాకపోయినా నేను కొంచెం మార్చుకుంటే బాగుంది అనే కోరిక ఉంది. ఒక 6 నెలల తర్వాత నా కూతురు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆ పాప వచ్చి, డాడీ నాకు శాలరీ పెరిగింది, ట్యాక్స్ రెమిటెన్స్ దాటుతుంది, నేను ఏదైనా హౌసింగ్ లోన్ పెట్టుకోవచ్చు, నువ్వు కానీ కట్టుకునేటట్టుంటే హౌసింగ్ లోన్ పెడతాను అని. అంటే అనుకున్నదే తడువు. తెల్లారి ఒక మూల బాగలు కొట్టాం. ఎంత అద్భుతంగా 6 నెలల్లో మళ్ళీ, అంటే పెద్ద ఇల్లు కాకపోయినా సింగిల్ బెడ్రూమ్, నీట్ గా సింగిల్ ఫ్యామిలీకి హ్యాపీగా నా సంకల్పం నెరవేరింది. చూడండి, ఎక్కడన్నా ఇబ్బంది పడ్డానా? మరి ఆ ఇన్నర్ వాయిస్ నమ్మాలిగా. మరి కాగల కార్యము గంధర్వులే తీరుస్తారంటారు. అది వాళ్ళు తీరుస్తారో లేదో నాకు తెలియదు, కానీ
నా బిడ్డ రూపంలో నా సంకల్పం నెరవేరు. మరి ఇట్లాంటివి ప్రతి మన సాధకులు ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ఎక్స్పీరియన్స్ ఎన్నెన్నో వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా నిజంగా మనం గాన త్రికరణ శుద్ధిగా అంటే ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడైనా క్లాసులకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మాలో లోపాలు ఉన్నాయి. ధ్యానం చేస్తున్నాం, ఎక్కడో దగ్గర ట్రాక్ తప్పుతున్నాం, ఏదో ఒక ఇంద్రియాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. తద్వారా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి అట్లానే మన ధ్యాన సాధకులకు కూడా ధ్యానం చేస్తున్నాం, ఎలాంటి డౌట్ లేదు, మనస్ఫూర్తిగా చేస్తున్నాం. మరి ధ్యానం ఒకటే సరిపోతుందా? ధ్యానం బాగుండాలి అంటే, ధ్యానం సరిగా కుదరాలి అంటే నువ్వు కూర్చున్న ఆసనం, నువ్వు ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు అనుకూలంగా ఉండే ఆసనం నీ శరీరానికి అలవాటు కావాలిగా. ఆ ఆసనం కూడా ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. స్థిర సుఖ ఆసనం. అందుకనే పతంజలి సార్ ఏం చెప్తాడంటే, యమ నియమాలలో ఆసనము కూడా అలవాటు అవ్వాలి. ఆసనం అంటే భంగిమ. మరి ఆసనం అలవాట్లేదు, పరుగు ఆపకపోతుంది, ఆలోచనలు సరి చేసుకోకపోతుంది, ఆహారాన్ని సరి చేసుకోకపోతుంది. నేనేమో 1 గంట ధ్యానం చేశాను, 23 గంటలు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే, ఈ 1 గంట 23 గంటలను మారవగలదా? మారవలేదనే కదా మన ధ్యానానికి ముందు జీవితం చెప్తుంది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నోటిలో ఉన్న మాటను సవరించుకున్నాను, సరి చేసుకున్నాను, కొన్ని జబ్బులు తగ్గాయి. తీసుకునే ఆహారాన్ని సరి చేసుకున్నాను, కొన్ని జబ్బులు తగ్గాయి. మనం పనిచేసే విధానాన్ని మెరుగుపరుచుకున్నాను. ధ్యాన శక్తి ద్వారా, పంచభూతాల ద్వారా ప్రేరేపితమై నా వ్యవహారాన్ని మార్చుకోగలిగాను. తద్వారా ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఏర్పడింది. నా వయసు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాలు కూడా ఇంత అద్భుతంగా నేను తిరుగుతున్నాను అంటే ధ్యాన జీవితం కాదా? ఎన్నెన్నో మార్పులు మీరు చూస్తున్నారు. నా తల రంగు ఏ కలర్ లో ఉంది? నల్లంగా ఉందా, తెల్లంగా ఉంది? తెల్లంగానే కదా. నేను చాలా రోజులు కాపాడుకున్నా నల్లంగా. ఎందుకు కాపాడుకున్నానో నాకు తెలియదు, ఎందుకు వేసుకున్నానో నాకు తెలియదు. వేసుకున్నా. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నా తల తెల్లంగా ఉంటే సత్యమా, నల్లంగా ఉంటే సత్యమా? సో ఒక మేడం చెప్పింది, నా వయసుకి ఇది హోదా. ఏమన్నది? నా వయసుకి ఇది హోదా. అవునా? ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పెరిమెంట్, నాట్ డౌట్. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్. చెప్తారు కదా, మన మాస్టర్స్ చెప్తారు కదా, మీరు ఏది గుడ్డిగా నమ్మద్దు, వినండి. మాస్టర్స్ చెప్పింది వినండి. విన్న తర్వాత దాన్ని బాగా మననం చేసుకోండి. నచ్చిన దాన్ని ఆచరణలో పెట్టండి.
ఆ ఆచరణలో ద్వారా వచ్చిన ఫలితాన్ని ఆనందించండి. ఆ వచ్చిన ఫలితాన్ని ఆనందించారు కదా, ఆ ఆనందాన్ని అందరికి పంచండి. మరి ఆ స్థితిగతుల్లో ప్రతిదీ ఎక్స్పెరిమెంట్. మనం ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్. ప్రేమను పంచడం అనే దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్, మాట మార్చుకున్నాం అనే దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్. ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేసేది, తద్వారా మనం ఆనందం. ఎప్పుడైతే ఆ మేడం చెప్పిన దాన్ని అవునా కాదా, ఏంది హోదా అంటుంది, అసలు హోదా అంటే ఏంది తెలియదు కదా. మనమంతా రంగులు వేసుకొని నల్లంగా ఇప్పుడు బాపని సూపర్ రా అనుకునేవాడిని. మరి మేడం నా వయసుకు హోదా అన్నది ఏంది అంటే, నల్లంగా ఉన్నంత వరకు నాకు అర్థం కాల. ఎప్పుడైతే నేను ఆ రోజు నుంచి నలుపొద్దు సహజ సిద్ధమైనటువంటి వయసుతో పాటు వచ్చినటువంటి నలుపుని యాక్సెప్ట్ చేసి, తెలుపుని యాక్సెప్ట్ చేసి, వెంటనే ఒక రిజల్ట్స్ ఇచ్చింది. ఏందో చెప్పండి, పెద్ద ఆయన అన్నారు. ఏమన్నారు? పెద్ద ఆయన అన్నారు. నా డ్యూటీ కూడా లాస్ట్ ఎండింగ్ డేస్ లో సూపర్వైజర్స్ కొంతమంది లిమిటెడ్ మెంబర్స్, ఒక 10 మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళు. మేనేజర్లు అంటే తెలుసు కదా, సూపర్వైజర్లకు పనులు చెప్తుంటారు. ఏదైనా పని చెప్పే సందర్భంలో ఆ సాయి చూస్తే ఎవరన్నా, ఆయన ఎందుకు పోగా పెద్ద ఆయన, మీరు పోండి అనేవాడు. ఒకసారి బెంగళూరుకి వెళ్తే మెట్రో ట్రైన్ లో నిలబడి సీట్లు లేవు. ఒక్కొక్క విద్యార్థి లేచి కూర్చొని పెద్దయ్య కూర్చోమన్నాడు. ఏమన్నాడు? పెద్దయ్య కూర్చోండి అన్నాడు. ఎంత అద్భుతం. తర్వాత ధ్యానంలోకి వచ్చినా, యోగలోకి వచ్చినా మా అన్నదమ్ముడు అనేవాళ్ళు, మా బ్రదర్ అనేవాళ్ళు. కానీ ఇది ఎప్పుడైతే తెలుపు వచ్చిందో, మాకు తండ్రి లాంటి వాడు, ఆయన మాట మా తండ్రి చెప్పిన మాటలాగా వినపడుతుందని ఎంతో మంది మన ధ్యాన మిత్రులు ద్వారా అలాంటి అనుభూతిని పొందుతున్నాను. అంటే ఏదైనా మిల్క్ సొసైటీలో పాలకు వచ్చిన ప్రతి పిల్లవాడు కూడా తాతయ్య అంటుంటే ఎంత ఆనందము. మరి దేని వల్ల వచ్చిందంటారు ఇది? మన మాస్టర్స్ చెప్పినందువల్లే కదా. మళ్ళీ కూడా ఇంకొకటి కూడా, ఎందుకంటే వయసుతో నిమిత్తం లేకుండా ఒక హెచ్చరిక కూడా ఇది. అంటే మన వయస్సుని, మన స్థితిని తెలియజేస్తూ హెచ్చరిస్తుంటుంది. ఎక్కడైనా మనం రాంగ్ చేసాం. ఎందుకంటే కామ తరుణం నభయం నలద్దు అన్నాడు కాళిదాస్. ఎక్కడైనా మనం రాంగ్ గా మనసులో ఒక ఆలోచన వస్తే వెంటనే ఒక హెచ్చరిక, ఏయ్ ఏంది నెత్తిన తెల్లంగా వచ్చింది, నీ ఆలోచనని సరి చేసుకో అనే హెచ్చరిక. మరి ఒక్క రంగు మారిస్తే ఎన్నెన్ని ఎన్ని ఇది సత్యం కదా, మనమేం కావాలని మారవల్ల. వయసుతో పాటు వచ్చినటువంటి రంగు వేసుకోవద్దని నేను చెప్పను. యాక్సెప్ట్ చేస్తే వయసు అయితే బాలనరుపులు మనం ఏం చేయలేం, కొన్ని కాపాడుకోవాలి. వయసుతో పాటే వచ్చే తెలుపుని అంగీకరిస్తే చాలా అద్భుతమైనటువంటి స్థితిని పొందొచ్చు అని ఒక మేడం చెప్పింది. ఆ మేడం చెప్పిన దాన్ని నేను అప్లై చేశాను. ఎన్నెన్నో ఎన్నెన్నో మార్పులు. ఎంత అద్భుతము. కాబట్టి ఆ రోజు ఆ స్థితి, ఎందుకని ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్. ఎన్ని గంటలు లేస్తామో తెలియదు, ఏమి తింటామో తెలియదు,
సరిగా విసర్జిస్తామో తెలియదు. ఏ పని చేస్తామో తెలియదు. ఎవరిని ఇబ్బంది పెడతామో తెలియదు. ఎన్ని గంటలకు పడుకుంటామో తెలియదు. అసలు పడతదో పట్టదో నిద్ర తెలియదు. అంతా అస్తవ్యస్తం. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో, ఎప్పుడైతే యోగ మార్గంలోకి వచ్చామో, శారీరక స్థిరత్వం ఏర్పడింది. మానసిక దృఢత్వం ఏర్పడింది. క్లారిటీ ఆఫ్ మైండ్ ఏర్పడింది. వాక్ శుద్ధి ఏర్పడింది. శరీరం దృఢంగా తయారైంది. కూర్చోవడానికి కాదు, పని చేయడానికి శరీరం అనుకూలంగా ఉంది ఈ వయసులో కూడా. కాబట్టి మై డియర్ మాస్టర్, ధ్యానం అనే మార్గాన్ని, ఎందుకంటే ఆ స్థితిగతుల్లో ఉన్నోడిని నేను ఇంత మార్చుకుంటే, మరి మనమందరము, మీరందరూ కూడా నా అంత ఇబ్బంది పడి ఉండకపోవచ్చు. నాలాగా కొంత ఇబ్బంది పడక కొంచెం రాంగ్ రూట్ లో నడవకుండా ఉండొచ్చు. కాబట్టి మీకు ఇంకా ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొంది 10 మందికి మంచి చేసే స్థితికి ఈజీగా ఎదగలనేది నా లాంటి ఎగ్జాంపుల్స్ మీకు ఎన్నో. కాబట్టి క్రమం తప్పక, ఎందుకంటే నాకొకటే, నేను యోగలో చెప్పినా ధ్యానంలో చెప్పినా మనకన్నిటికీ కారణం మనసే. కానీ దేహానికి మందిస్తున్నాం, జబ్బుకి అంటే జబ్బు వచ్చిన దానికి దేహానికి మందిస్తున్నాం, కానీ మనసుకి ఇవ్వట్లేదు. ఈ రుగ్మతలన్నీ మనసు ద్వారా సంక్రమించాయి. మరి మనసుకు ఎవరిస్తారు మందు? ఆ మనసుకు మందు ఇవ్వటమే ధ్యాన సాధన, యోగ సాధన. ఎప్పుడైతే మనసుకి స్థిరత్వం ఏర్పడుతుందో, ఎందుకంటే నిలకడ లేని మనసుతోనే కదా గొడవ. నిలకడ లేని మనసుని నిలకడ చేస్తేనే ధ్యానం యొక్క ఉద్దేశము. అందుకని కదా పత్రిస్తారు, పరుగాపు పరుగాపు, నువ్వు పరిగెత్తుతున్న రోజులు నీకు శాంతి ఉండదు, మనసు నిలకడగా ఉండదు. ఎప్పుడైతే పరుగాపుతావో అప్పుడు కూర్చునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పరుగాపావో, ఎప్పుడైతే కూర్చున్నావో, హాయిగా కూర్చున్నావో, సుఖంగా కూర్చున్నావో, కళ్ళు మూసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకునే అవకాశం ఏర్పడుతుందో శ్వాస మీద ధ్యాస గమనించే స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే శ్వాసను గమనించే స్థితి ఏర్పడుతుందో నువ్వు ఆలోచన రహితమైన స్థితికి ఎదగడానికి అవకాశం ఉంది మై డియర్ మాస్టర్. కాబట్టి జ్ఞానం అనేది ఆనాటి శ్రీకృష్ణుడి కానించి నేటి మాస్టర్స్ మన ద్వారా, ధ్యాన మాస్టర్స్ ద్వారా ఎప్పుడు జ్ఞానం అనేది షేర్ అవుతూనే ఉండాలి. ఒకే స్థితిలో వినేటప్పుడల్లా గురువు అవుతాడు, సాధకుడు అవుతాడు, చెప్పేటప్పుడల్లా జ్ఞాని అవుతాడు. అంటే చెప్పేవాడల్లా కృష్ణ తత్వము, వినేవాడల్లా అర్జున తత్వము. చెబుతూనే ఉండి, వింటూ ఉండాలి, చెబుతూ ఉండాలి, జ్ఞానాన్ని పొందుతుండాలి, జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. ఎప్పుడు కూడా జ్ఞానము నిలకడగా ఒక దగ్గర ఉండకూడదు. నువ్వు ఏదైతే పొందావో పుస్తక పఠనం ద్వారా కానీ, సజ్జన సాంగత్యం ద్వారా కానీ, సత్సంగాల ద్వారా కానీ, నీ వ్యక్తిగత అనుభవాల ద్వారా కానీ, ప్రకృతి నేర్పించే ఎన్నో పాఠాలు, అనుభూతులు పొంది అది అందరికీ అందించే స్థితే అద్భుతమైన స్థితి. కాబట్టి రెగ్యులర్ గా క్రమం తప్పక ధ్యానం చేద్దాం. తద్వారా పత్రిజీ కలల కన్నా ధ్యాన ప్రపంచాన్ని, వసుదైక ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాం. తద్వారా
శాకాహార జగత్తుని ఏర్పరచుకున్నాం, పిరమిడ్ జగత్తుని ఏర్పరచుకున్నాం, అందరికీ అనుభవాలు చెప్తూ ప్రచార జగత్తుని పంచుకున్నాం. అలానే అద్భుతమైన సేవలు. నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సర్వీస్ లో ఉంటాను. నాకు ఇష్టం వడ్డించడం. వడ్డించి లాస్ట్ లో ఏదైనా పదార్థం తినే అవకాశం. ఎందుకంటే పత్రిజీ సార్ ఎందుకంటే పత్రిజీ సార్ నేను అనేక దగ్గర వ్యక్తిగత నాకు పరిచయం లేకపోయినా అనేక దగ్గర చూసినప్పుడు ఆయన వడ్డంలో ఉంటాడు కానీ ఫస్ట్ ప్లేట్ తీసుకోడు సార్. ఎందుకు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనకు అతిథులు. అతిథి దేవో భవ. అతిథులందరికీ అయిన తర్వాత మాత్రమే మనం ఆహారం తీసుకోవాలి అన్న సదుద్దేశం. అలానే పత్రిజీ సార్ గారి యొక్క వైఫ్ ఇంటికి వెళితే ఎందుకు వచ్చారనేది కాకుండా ఆహారం తిన్నారా అని అడుగు, తినమని పిలుస్తుంది. ఇంటికి వచ్చిన మనిషికి అదే కదా మనం అలవాటు చేయాలి. కాబట్టి మై డియర్ మాస్టర్, ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేద్దాం. చాలా అద్భుతంగా జీవిస్తాం. కాబట్టి ఈ స్థితిగతుల్లో నేను ఇంత ఆనందమైన స్థితిని నేను పొందడానికి నా కుటుంబ సభ్యులు కూడా నాకు చాలా అద్భుతంగా, ఎందుకంటే ఎన్నో అనుభూతులు, నా బిడ్డల కాడ అనుభూతులు, నా భార్య కాడ అనుభూతులు, నా మనవరాల కాడ అనుభూతులు. అంతకుముందు ఏమి లే, కొద్దులస్తం బయటకు వెళ్ళిపోతే అదే ఆనందం. ఇప్పుడు అలా కాదు. మా మనవరాలతో చెమ్మా చెక్క ఎంతో ఆనందం, మా మిస్సెస్ తో ఆనందం, బిడ్డలతో ఆనందం, చుట్టుపక్కలతో ఆనందం. ఇది కదా జీవితం అంటే. ఎంతో మంది మనకి చేతనైనటువంటి దుఃఖాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని ఆసరాగా మన మాట ద్వారా, చేష్ట ద్వారా వాళ్ళని ఆదుకొని ప్రేమను పంచితే అంతకాడికి మహాభాగ్యం ఇంకోటేమో. అదే కదా క్రమం తప్ప ధ్యానం చేద్దాం, హాయిగా జీవిద్దాం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఈ చిన్న స్థితిని మీకు తెలియజేయాలని, ఈరోజు ధ్యానానికి ముందు నా జీవితం వల్ల ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా చెప్పడానికి నా ప్రయత్నం ఇది. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు సార్ మీ యొక్క అనుభవ ప్రయాణం అనేది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ద్వారానే ధ్యానంలోకి రావడము, ఆ ధ్యానంలో నుంచి ఆ ఒక సమస్యని ఎలా అధిగమించి దాన్ని బయటికి వచ్చారు. అంటే ఒక నదిలో ప్రవాహం లాగా సముద్రంలో ఉండిపోయి కొట్టుకొని వస్తారు కదా, అలాగా నది ఒడ్డుకి సముద్ర పొట్టుకి ఎలా అయితే కొట్టుకొని వస్తారో అలాగా ఈ ధ్యానంతో జోడించి అక్కడ పడవ, నావ అనేది ఎలా అయితే కావాలో ఒడ్డుకు చేరుకునే దానికి, అలాగే ఈ ధ్యానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాస్టర్. చాలా చక్కగా చెప్పారు సార్ మీ యొక్క అనుభవ ప్రయాణం అనేది. కాళ్ళు నొప్పులుగా అట్లా ఏదైతే ఉన్నదో దాన్ని బాగు చేసుకోవడం కానీ, అలానే ఇంతకుముందు ఏదైతే ఒక ఉద్యోగ పరంగా ఉండి దాన్ని మళ్ళా చేయలేక అంటే ఇబ్బందితో కష్టంతో అట్లా ఉన్నప్పుడు ఈ ధ్యానంతో చాలా సులువుగా ఇష్టంగా చేయడము, దాంతో పాటు మనసు ఒక ప్రయాణము ఆపడం అని చెప్పని చాలా చక్కగా మీ యొక్క అనుభూతులను పంచుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దోషం తల్లి. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. సార్తో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. శ్రీధర్ సార్ మాట్లాడండి. చాలా బాగా చెప్పారు సార్ మీ అనుభవాలు. గత అదే ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం గురించి చాలా బాగా చెప్పారు. మార్పు. అందుకనే సార్ ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఇవాళ అవునవును. మేము ఇలా ఉన్నామంటే అదే కారణం. అవును సార్. లేకుంటే అసలు ఈ భూమి మీద ఉండే వాళ్ళనే కాదు, ఉండకూడదు లెక్క. అవును, అదే అనిపిస్తుంది సార్ నిజంగా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రమిళ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు మేడం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆత్మ ప్రణామాలు. మీ అనుభవాలు ధ్యానం ముందు ధ్యానం తర్వాత చాలా చక్కగా చెప్తున్నారా అని అనిపించలేదు.
ఏం చెప్తారా అని అలా వింటూ వింటూ ఉంటే మీ అనుభవాలు చెప్పాక చాలా బాగా నచ్చింది. చాలా దీనిగా అనిపించింది. ధ్యానం అంటే ఎలాగా చేసుకోవాలి, ప్రతి పనిలో ధ్యానంగా ఉండాలి అని చెప్పారు కదా. ఏ పని చేసినా ధ్యానంతో చెయ్యాలి. అవన్నీ చాలా బాగా నచ్చాయి సార్. అంతే సార్. అందుకనే కదా ఇందులో మనము ఎప్పుడైతే మనం ఆ ధ్యాస, ఆ ఎరుక, ఇంకా ధ్యాస ఎప్పుడు కూడా మన వెంట ఉంటే మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వం. ఎప్పుడు కూడా ధ్యాన స్థితి, ఆ స్థితి ఎదగాలనేది మన తపన. అక్కడ మనం ఆ 1 గంట 2 గంటల్లో ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఎరుకలో ఉంటుంది ధ్యాస. పని ధ్యాస, మాట ధ్యాస ఉండాలి. ఎక్కడికంటే అక్కడ ఆ ధ్యాసలో ఉండాలి. అదే ఆరోగ్యం బాగోపోయి ఉండేది, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను. గ్యాస్ట్రిక్ అన్నీ వచ్చాయి అని చెప్తుండారు కదా. అటన్ని లేవని కాదు, చాలా వరకు నియంత్రించుకొని చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాం. అవును, ధ్యానంలో ఉంటే ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతుందండి. చాలా, లేకుంటే ఇట్ట తిరిగేవాడిని. మా నీకు కూడా వెళ్ళిపోయిండేది నన్ను ఏరదాకా కాళ్ళు వస్తామంటే. సరే సార్, నమస్తే. సంతోషం తల్లి. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకోటి వృద్ధాప్య వయసు, దాని గురించి ఇది ఒక బురద అని చెప్పని, దాన్ని ఎలాగ అధిగమించాలి అని అంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు సార్. మీరు అన్నట్లుగా అది పెద్దవాళ్ళు అని చెప్పని పెద్దవాళ్ళుగా తాతగా కానీ తండ్రిగా కానీ సంబోధించి బస్సులో సీటుగా ఇవ్వడం కానీ మర్యాద కానీ చాలా ఒక హోదా అన్నమాట. అసలు మామూలుగా అది పెద్ద తరహాగా తీసుకుంటే ఆ మేడం హోదా అనేది నాకు అర్థం కాల. అది ప్రాక్టికల్ గా చేస్తేనే దాంట్లో ఉండే అనుభూతి ఏందో పొందగలిగింది. అప్పుడు అనిపించింది అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఆలోచన రాలేదు కదా. దీంట్లోకి వచ్చిన తర్వాత ఒక విశ్లేషణ, ప్రతి విషయంలో కూడా అలానే విన్న ఆనందమే, తిన్న ఆనందమే, కన్న ఆనందమే, చేసిన ఆనందమే, పీల్చిన ఆనందమే. ఎలా నవ్వాలో చెప్పారు మనకి పెద్దోళ్ళు, పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వాలని చెప్పారు. చెక్కలు చేసుకోమని కాదు, ముక్కలో చెక్కలు చేసుకోమని. అంటే ఎప్పుడైతే పొట్ట కదలికలు వచ్చినాయో మన స్టమక్ లోనే ఇమిడి ఉంటాయి 3 వ్యవస్థలు: రీప్రొడక్టివ్ సిస్టమ్, న్యూరో సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. జీర్ణ మండల వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, జననేంద్రియాల వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు ఈ పొట్ట భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే మనము నవ్వినప్పుడు పొట్ట కదలికలు ఉంటాయో ఈ 3 వ్యవస్థలు అద్భుతంగా తయారవుతాయి. ఊరికి నేను చెప్పాల, మన పెద్దోళ్ళు పొట్ట చెక్కలు ఎలాగ నవ్వము. కాకపోతే అప్పుడు సహజంగా నవ్వేవాళ్ళం, ఇప్పుడు కృత్రిమంగా నవ్వేదానికి ట్రై చేస్తాం. లీగలేయాలి, లేచిన తర్వాత గోరెచ్చటి నీళ్లు తాగాలి, తాగిన తర్వాత అటు ఇటు తిరుగుతూ మోషన్ ఫ్రీ చేసుకోవాలి. ఎందుకంటే మలం శరీరస్య చవైద్యకేన, 100 జబ్బులకు మూల కారణం మలం. ఆ బ్రహ్మ మొత్తంలో మలం పోయినట్లయితే, మల విసర్జన చేసినట్లయితే మన శరీరం ఆటోమేటిక్ గా మెకానిజం స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, వృత్తి చేసినా వ్యాపారం చేసినా టైం టు టైం ఇష్టంగా చేయండి. ఆహారాన్ని క్రమం తప్పక ఒక టైంలో తినండి. మితాహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి, వీలైతే నిరాహారం ఫాస్టింగ్ చేయండి. బాగా తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినండి. తర్వాత గ్యాప్ తీసుకొని భోజనాలు అయిన తర్వాత అర్లీ డిన్నర్ పూర్తి చేయండి. 8 గంటలకు కొనుక్కునే సంగతి రాకముందు అర్లీ డిన్నర్ పూర్తి చేసుకుంటే మనకి అర్లీ మార్నింగ్ లేయడానికి ఇబ్బంది కలగదు. వెయిట్ తగ్గాలి అన్నా, వెయిట్ పెరగకుండా ఉండాలి అన్నా అర్లీ డిన్నర్ బెస్ట్ మెథడ్. ఓకే, ఈ లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేసుకుంటూ ధ్యానం అనే అద్భుతమైన ఆయుధాన్ని మన చేతిలో పట్టుకున్నప్పుడు అద్భుతమైన జీవితాన్ని గడపొచ్చు అని మనందరిని చూస్తే అది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా
ఈ సెక్షన్ లో ఉండే జిమ్ సెక్షన్ లో ఉండే ప్రతి సాధకులు కూడా అలా తయారవ్వాలని, మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇక్కడ అడగలేకపోతే నాకు ఫోన్, నా నెంబరు మేడం పెట్టుంది, మీరు నోట్ చేసుకుంటుంటే నోట్ చేసుకోండి. 9642260011 నా నెంబరు. సో మీరు ఎప్పుడైనా ఆరోగ్య విషయంలో కానీ, జబ్బుల విషయంలో కానీ, ధ్యానముల విషయంలో కానీ, యోగ సాధన ద్వారా కానీ, లేదా మానసికంగా డిస్టర్బ్ అయినా కూడా నాతో వచ్చి మాట్లాడాలనుకున్నాడు మాట్లాడచ్చు. నాది 24 గంటలు అత్యవసరం అయితే మీకు అందుబాటులో ఉంటుంది నా నెంబరు. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే అమ్మా, నాకు తెలిసింది మీకు ఏదైనా ఉపయోగపడద్దేమో. నమస్తే సార్. నమస్తే అమ్మా. అద్భుతంగా చెప్పారు సార్ మీ ధ్యాన అనుభవాలు. అంటే చాలా మంది, అందుకే పత్రి సారు ఎంతో మందిని నిజంగా చాలా బాధల్లో ఉన్న వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళందరినీ నిజంగా ధ్యానం అనే విత్తనం ద్వారా ఎంతో మందికి ఆయన ఎన్నో చిగిరింపు చేశారు జీవితాలను సార్. నిజంగా ఆయనే కానీ ఈ ధ్యానాన్ని చెప్పపోతే ఎంతో మంది ఈ పాటికి వాళ్ళ జీవితాన్ని అస్తవ్యస్తంగా గడిపేవారేమో. ఇప్పుడు ప్రతిదీ కూడా అర్థం చేసుకునే స్థితి వస్తుంది అంటే ఆ మహానుభావుడు ఇచ్చిన ఇదే. ఈ రోజు మీరు నిజంగా మీ జీవితంలో మీ అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు పంచారు. అనుభవ జ్ఞానం చాలా గొప్పది సార్. ఎందుకంటే పుస్తకాలు చూసి చెప్పేది నాలెడ్జ్ కింద అనుభవ జ్ఞానం, ఎవరి యొక్క అనుభవ జ్ఞానం వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలో ఆ యొక్క శక్తి, ఎనర్జీ, వాళ్ళ మొహంలో ఆ చైతన్యము, ఇవన్నీ కూడా అవతల వాళ్ళ ఆ ఫీలింగ్స్ అన్ని గమనిస్తూ మనం కూడా ఇలా జీవించాలి కదా అని వాళ్ళు తెలియకుండానే వాళ్ళ ఉన్న బ్లాక్స్ అన్ని తొలగించుకుంటారు సార్. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో ఉంటాయి అనుమానాలు, ఎవరిని అడగాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. కానీ ఈ కరోనా దయ వల్ల ఈ జూమ్ సెక్షన్ వచ్చి, ఆ యూట్యూబ్ ఛానల్స్ వచ్చి, ఇలా ఎంతో మంది ఇప్పుడు నీరజ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ జూమ్ సెక్షన్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాలు చెప్పిస్తున్నారు. ఈ పిఎం ఛానల్ వచ్చిన తర్వాత ఎంతో మంది కొత్త వాళ్ళు కూడా ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి లాభము, ఈ మానసిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఒత్తిడి నుంచి కానీ ఎలా దూరం. మీరు చెప్పారు కదా సార్, నిద్ర పట్టక ముందు అప్పుడు నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత అద్భుతంగా నిద్ర పడుతుందని. ఎందుకంటే ఆ ధ్యానం చేస్తూ ఉంటే మనకు శక్తి వెళ్తుంది, తర్వాత మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది, అహంకారం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది. అంటే అన్ని పోతాయని కాదు, కానీ ఏ సందర్భంలో ఎంత వాడాలో అంత వాడుతారు. ఇవన్నీ నిజంగా మహానుభావుడు చెప్పింది. మీరు కూడా ఈరోజు మీ అనుభవ జ్ఞానం ద్వారా గొప్ప జ్ఞానాన్ని అందించారు సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా నవ్వు అనేది ఒక వరం సార్. పాత వాళ్ళు ఏమనేవారంటే నవ్వు 4 విధాలు చేయటనివారు. అంటే వాళ్ళనేది తప్పని నేను అంటలేదు, ఎందుకంటే ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం నవ్వడం జీవితం ఒక వరం అనుకోవాలి. ఎందుకంటే నవ్వు అనేది మనుషుల మొహాల్లో లేవు సార్. అప్పుడు హాయిగా నవ్వుకుండేవారు. సినిమాలు సీరియల్ ఉండు కాదు కాబట్టి నలుగురు కూర్చొని చక్కగా మంచిగా మాట్లాడుకొని నవ్వుకుండేవారు. ఇప్పుడు ఆ నవ్వే కరువైపోయింది. కుటుంబంలో ఎవరికి వాళ్ళే ఏమన్నా తిరంటూ సెల్ ఫోన్ పట్టుకొని ఎవరి బెడ్రూమ్లో వాళ్ళే ఉంటున్నారు, ఎవరితో కమ్యూనికేషన్ లేవు. కానీ ఈ ఫారిన్ కంట్రీలో అట్లా చాలా, అంటే మన దగ్గర కూడా వచ్చే లాఫింగ్ క్లబ్లు డబ్బులు ఇచ్చి నవ్వుతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం. మీరు అన్నట్టు నిజంగా సార్, ఇప్పుడు నవ్వుతూ ఉంటే మామూలుగా నవ్వు వేరు, మొహంలో చిరునవ్వు వచ్చేది అది వేరు, లోపల నుంచి వచ్చే ఆనందం పక్కపక్క నవ్వుతూ ఉంటే మీరు అన్నట్టు ఆ 3 వ్యవస్థలు కూడా చాలా శుభ్రంగా పడి మనిషి ఎంతో ఆనందంగా ఉంటారనేది ఆ సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయింది. అది మీరు ఈరోజు చెప్పారు సార్. నిజంగా నవ్వడం ఒక వరమే సార్. అది కూడా ఈ ఒక డాక్టర్ అడిగింది, మేము సీనియర్ సిటిజన్స్ కి లాఫింగ్ థెరపీ నేర్పిస్తున్నప్పుడు గ్రౌండ్ లో, విఆర్సి గ్రౌండ్ లో 2 నెలలు వాళ్ళకి నేర్పించాం అనమాట, వాకర్స్ అసోసియేషన్. ఒక డాక్టర్ అమ్మ ఎటకారంగా ఏమన్నదంటే, అహహ ఓహోహో అంటే బాగా అయిపోద్దా అని అన్నదండి. సో దానికి మనం విడమర్చి చెప్పాం. ఏమని చెప్పామంటే, అహహ ఓహోహో అని మనం వాడినప్పుడు పొట్ట కదలికలు ఉంటాయి, కృత్రిమంగా నవ్వినా లేదా సహజంగా నవ్వినా పొట్ట కదలికలు అయితే ఉంటాయి కదా.
అవును సార్. సో తద్వారా 3 వ్యవస్థలు బాగుంటాయి. ప్రస్తుతం కృత్రిమంగా నవ్విన నన్ను చూసి మీరు చూసి వాళ్ళు అందరం చూసి ఒకరిని చూసి ఒకరు సహజమైన నవ్వులోకి వెళ్ళే అవకాశం ఉంది అని మేడం మళ్ళీ క్లాసుల్లోకి వచ్చి ఇప్పుడు రోజు వాకింగ్ అరగంట లాఫింగ్ లోకి వచ్చుకొని పోతుంటది మేడం. ఎందుకని ఫస్ట్ అపోహ అట్లా అనిపించింది. ప్రాక్టికల్ గా వచ్చిన తర్వాత దాన్ని అనుభవిస్తుంది, ఆనందిస్తుంది ఆ మేడం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, అద్భుతం సార్. నిజమే, మనిషికి కావాల్సిన అదే సార్. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి. కానీ ఒక చోట మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ నలుగురిలో కలిసి ఆనందంగా నవ్వుకుంటే ఎంత మనసు బాడీ అంతా రిలీఫ్ వస్తుంది. అప్పుడు అదొక ఆనందాన్ని గొప్ప. అబ్బా, అప్పుడు అక్కడున్న అరగంటని ఎంత హ్యాపీగా ఉన్నామని వాళ్ళ మైండ్లో కూడా ఫిక్స్ అయిపోతుంటారు. అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆనందం వస్తుంది అనేది. ఎందుకు ఇప్పుడు ధ్యానం క్లాసులు చాలా మంది ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్తే మంచి మంచి విషయాలు తెలుసుకుంటాము, మనకు తెలియని ఎన్నో విషయాలు అక్కడ వస్తుంటాయని అనుకుంటారు. అలాగే ఇప్పుడు మీరు ఇలాంటివి పెడుతూ ఉంటే అక్కడికి ఇంకా అద్భుతంగా అందరూ వస్తారు. ఆ వచ్చేటప్పుడు వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఎంత హ్యాపీగా రిలీఫ్ అయిపోయామరా బాబు అనుకొని. నిజంగా ఇవన్నీ ఉండాలి సార్ మీరు అన్నట్టు. కానీ అది మీరు చేస్తున్నారంటే గొప్ప విషయం సార్. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషమ్మా. ఎందుకంటే మన ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ఎక్కువ భాగం ఇబ్బందులతోనూ సమస్యలతోనే వస్తారు పాపం. దాంట్లో నుంచి బయట పడితే కదా ఇబ్బంది, ఎంతో సంతోషం. పడకపోతే ఎందుకు నిలబడతాం ఇన్ని రోజులు? మనం అయిపోతాం కదా మనకంత అనుకున్నవి జరగకపోతే. జరుగుతున్నాయి కాబట్టి మనం కొనసాగుతున్నాం, 10 మందికి చెప్పగలుగుతున్నాం. అవును సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా అండి? ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సార్ సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? క్లోజ్ చేద్దామా, పొద్దుపోయిన 11 కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. ఓకే, శుభరాత్రి.